షర్మిల కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు పరామర్శకు వెళ్ళడం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీని మర్యాదపూర్వక భేటీ అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తూ ఉంటే, కాదు సలహాలు తీసుకోవడానికి అప్రమత్తం చేయడానికి మాత్రం పిలిచారు, రాజకీయ భేటీ అని చెప్పి మరో పత్రిక రాసింది సార్. ఆ రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్ని నేను ఒకసారి ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను. కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ, ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పైన ఆరా. మరో పత్రికలో వచ్చింది సార్, చివరి దాకా బయటపడరు జాగ్రత్త. జగన్ అప్రమత్తం చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ చీఫ్తో ఏపీ సీఎం భేటీ, ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను బయటికి పంపించేసి చర్చలు జరిపారట సార్. ఓటమి ఊహించలేదంటూ కేసీఆర్ చెప్తే, ఓటమి ఊహించలేదని కేసీఆర్ చెప్తే ఏం చేయాలి ఏంటి అని చెప్పి జగన్ అడిగారట. సో కేటీఆర్ని కూడా బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే జరిగిన విషయాల్ని ఒక మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది సార్. ఒకవేళ రాజకీయ అంశాలే ప్రస్తావనకు వస్తే కేసీఆర్ ఏం సలహా ఇచ్చి ఉంటారు జగన్కి? నేను ఎలా చెప్పగలను? అది కేసీఆర్ ఏం సలహా ఇచ్చాడో నేను పరకాయ ప్రవేశం చేసి మరి వీళ్ళు చెప్పేస్తున్నారు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకున్న సామర్థ్యం అందరికీ ఉండాలి లేదు కదా. అంటే రాజకీయంగా అంటే మన పత్రికను కూడా పూర్తి కొట్టిపారలేము. ఇప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ ఇద్దరు నుంచి ఒకరి నుంచి రావచ్చు కూడా. అంటే జగన్ నుంచి వచ్చే అవకాశం లేక కేసీఆర్ నుంచి రావచ్చు. కేసీఆర్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా జగన్ కేసీఆర్ మాట్లాడుకున్న అంశాలు కేసీఆర్ తన సన్నిహితులతో చెప్పకుండా ఉంటాడా? కేటీఆర్తోనో హరీష్తోనో ఇతర బీఆర్ఎస్ నేతలతోనో కేసీఆర్ పంచుకుంటాడు కదా. వాళ్ళు వచ్చి పత్రికగా చెప్పచ్చు. అందువల్ల పొలిటికల్ జర్నలిజంలో అదేమీ అసాధ్యం కాదు తెలుసుకోవడానికి. అంటే మనం జనరల్గా ఇంట్రెస్టింగ్ ఉండటానికి వాళ్ళిద్దరే కేటీఆర్ని కూడా పంపించి వాళ్ళిద్దరే రహస్యంగా మాట్లాడుకున్నప్పుడు ఆ కుర్చీ కింద వీళ్ళు కూర్చున్నారా, వీళ్ళు విలేకరే అని అంటాం నవ్వుతూ. కానీ రియాలిటీలో పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ఉంటాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ జగన్ ఏం మాట్లాడుకున్నారన్నది నాకు కూడా తెలియకూడదని ఏముంది దానికి. ఎందుకంటే కేసీఆర్ దాన్ని రహస్యంగా తన మనసులోనే పెట్టుకొని ఉండడు కదా. తన వాళ్ళకి చెప్తాడు, దగ్గర వాళ్ళకి చెప్తారు, వాళ్ళ నుంచి ఇంకొకరికి సమాచారం వస్తుంది కదా. అందువల్ల ఆ వార్త ఎలా రావడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఇప్పుడు కేసీఆర్ జగన్ మాట్లాడుకున్నది కేటీఆర్ని బయటికి పంపించి మాట్లాడుకున్నారు అంటే కేటీఆర్ తెలియదా? ఇక కేటీఆర్కి ఏం మాట్లాడుకున్నా తెలియదు నమ్మగలమా? అందువల్ల ఆ సందర్భంగా లేరు, తర్వాత ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఇక అంటే ఏం మాట్లాడుకున్నారు అన్నప్పుడు చివరి వరకు బయటపడరు, ఓటమి ఊహించలేదు. సమస్య ఏంటంటే నాయకులకి ఈ సమస్య, అందరికీ ఉండదు ఈ సమస్య. కేసీఆర్ 2 స్టేట్మెంట్లు ఒకవేళ ఇచ్చి ఉంటే నాకు తెలియదు, ఒకవేళ ఓటమి ఊహించలేదు, కేసీఆర్ ఊహించలేదు, నాగేశ్వర్ లాంటి వాడు మొదలే ఊహించాడు కదా. మరి నాగేశ్వర్ తెలిసింది కేసీఆర్ తెలియదా? తెలియక కాదు, తెలియకుండా తెలుసుకోవడానికి రెడీ కాదు. లీడర్స్ ఏమవుతారంటే కుర్చీ కిందికి వచ్చేదాకా గుర్తించరు. ఎందుకంటే చుట్టూ 100 మాగదులు ఉంటారు, చుట్టూ రుచించేది చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది విమర్శనాత్మకంగా చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మాటలు నాయకుడు వినడు. ఏపా నీకేం తెలుసా, అట్లా లేదు వాతావరణం, మన బ్రహ్మాండంగా ఉన్నది, ఎవరు చెప్పి నీకు పని చేయ జాతకాగా అంటారు. ఇక నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు పొరపాటున కూడా చెప్పారు, ఎందుకులే అని. ఏం లే ఈయనక అని మనకేం నాయకుడు ఏదంటే అదంటే అయిపోతుంది కదా. ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఏదో పదవి కొట్టేయాలన్న వాళ్ళు అనుకోండి, కేసీఆర్ దగ్గర ఏదో పలుకుబడి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కేసీఆర్ నిజం చెప్తారా? ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా, పదవి కావాలి, లేకుంటే పలుకుబడి కావాలి, ఏది లేకపోతే మరోసారి పిలవాలి, దాని కొరకైనా మాట్లాడతారు కదా. ఇలాంటి వాళ్ళందరూ, అందుకే కౌటిల్యుడు మాట అంటాడు, విజయవంతుడైన రాజు ఎవరు అంటే చుట్టూ విమర్శకులను పెట్టుకున్నవాడని. కానీ మన రాజకీయాల్లో నాయకులు ఈ పని చేయరు. నా అనుభవం, అధికారం కోల్పోయిన తర్వాత నాలుగు వాళ్ళతో మాట్లాడుతుంటారు, అధికారం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. విచిత్రం ఏంటంటే నా అనుభవమే చెప్తున్నాను. చాలా మట్టుకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ చాలా మట్టుకు ఓడిపోయాక మాట్లాడుతుంటారు. అప్పటిదాకా అర్థం కాదు చెప్పేది. అందువల్ల వాతావరణము ఎలా ఉంది అనేది నా వీడియోనే ఉంది. 15 రోజుల కింద తెలంగాణలో గాలి ఎటు వీస్తుంది అని.
ఫలానా వాళ్ళు ఓడతారు గెలుస్తారని చెప్పలేదు, కానీ క్లియర్గా అది వింటే అర్థమైపోతుంది గాలిట్ ఉంది అనేది. మేము ఊహించలేదు, చివరి వరకు ప్రజలు బయటపడరు అన్నారు. ప్రజలు బయటపడుతున్న అంశాలే చెప్పాను నేను. మీరు ఆ వీడియో ఇప్పటికైనా చూడండి, ఎలక్షన్స్కి ముందున్న వీడియో. అయితే ఎన్నికల ముందు ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడుతుంది అని నాగేశ్వర్గా చెప్పండి. నేను ఏదైనా సర్వేలు వస్తే ప్రముఖ సర్వే సంస్థలు, ఆ సర్వే సంస్థల వివరాలు ఇవ్వడం వేరు, సొంతగా నా అభిప్రాయం చెప్పను. అందువల్లనే పోలింగ్ అయిన తర్వాత రోజు చివరిన 5:30కు చెప్పాను 66 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని. కరెక్ట్గా 65 వచ్చాయి, 24 కాంగ్రెస్, 1 సిపిఐ. అందువల్ల నాగేశ్వర్ లాంటి వాడే 66 వస్తాయని చెప్పాడు, కరెక్ట్గా 65 వచ్చాయి. అంత క్లోజ్గా చెప్పగలిగాను. మరి కేసీఆర్కి సమాచారం ఉండకపోతే ఎట్లా? ఇది సింపుల్ క్వశ్చన్ కదా. సో ఎలా చెప్పగలి? అదొక్కటే కాదు, మీకు ఇండియా టుడే సర్వే వచ్చింది. ఆ సర్వేలో, ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు ఊపు ఉంది. 53, 50 సీట్లు గుర్తులేదు, కానీ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చాలా రోజుల ముందు చెప్పింది. అది ఇప్పుడు అసలు ఎన్నికలకు నా గుర్తు 15 రోజుల ముందు చెప్పినట్టుంది. అలాగే బీఆర్ఎస్ ఓటు గణనీయంగా పడిపోతోంది, కాంగ్రెస్ ఓటు గణనీయంగా పెరుగుతోందని ఇండియా టుడే సర్వే చెప్పారు. సో ఇలా ఇంత క్లియర్గా సమాచారం ఉన్నప్పుడు చివరి వరకు ప్రజలు బయటపడరు అనే దాంట్లో కొంత నిజం ఉంది. అందువల్ల పూర్తిగా బయటపడరు. కానీ ఒక సునిశ్చితమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుడు కానీ రాజకీయ విశ్లేషకుడు కానీ ప్రజల మూడ్ను ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. 100% అర్థమవుతుందా అంటే కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. చాలా సంక్లిష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. సంక్లిష్టంగా ఉన్నప్పుడు చెప్పలేమేమో, కానీ సాధారణంగా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అంటే వెరీ కాంప్లెక్స్ ఉంటుంది, నువ్వా నేను అన్న రీతిలో ఉంటుంది. అప్పుడు చెప్పడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వాస్తవంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో నువ్వా నేను అన్న రీతిలోనే జరిగాయి. ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చింది 65, రావాల్సిన మెజారిటీ 60, మెజారిటీ కన్నా 5 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఓటింగ్ కూడా కేవలం 2%. చాలామంది అంచనా వేసింది అరౌండ్ 4% ఉంటుంది అని, కానీ లెస్ దెన్ 2%. అండ్ నువ్వా నేనా అనే రీతిలో జరిగిన ఎన్నికల్లోనే కొంత స్పష్టత ఇదివరకే వచ్చింది. నాకే కాదు, బీఆర్ఎస్ నేతలకు కూడా వచ్చింది. కేటీఆరే అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మీరు కేటీఆర్ ఇంటర్వ్యూలు జాగ్రత్తగా చూడండి, కనబడుతుంది మనకు అది. అందులో అంటే మేము సార్కి చెప్పాము, సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు తెచ్చుకుంటామని. దాని మీనింగ్ ఏంటి? మార్చకపోతే నష్టపోతామని కదా. ఇప్పుడు కేటీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు నేను చెప్పేది. అందువల్ల కేటీఆర్ ఇంటర్వ్యూలు చూసినా మనకు అర్థమవుతుంది. ఈవెన్ కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ చూసినా కొంత అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇలా జరుగుతుందని ఊహించకపోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి నిజమైన సలహా కేసీఆర్ ఇవ్వాల్సింది ఏంటంటే, ప్రజలు బయటపడరు, కానీ ప్రజల్లో ఉండే మూడ్ను మనం అర్థం చేసుకోగలగాలి. చుట్టూ రుచించే మాటలు చెప్పే వాళ్ళని పెట్టుకోకు. నేను అలాగే పెట్టుకొని నష్టపోయాను, నువ్వు పెట్టుకోకు. విమర్శకులతో మాట్లాడు, నువ్వు నీ అభిప్రాయం చెప్పే వాళ్ళతో కాదు అని సలహా ఇవ్వాలి. ఆ సలహా కనుక ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమవుతుంది ఏం జరగబోతుంది అని. లేకపోతే ఏం జరగబోతుందని ఎప్పుడూ అర్థం కాదు. ప్రశ్నించే వారి చుట్టుంటేనే విషయం అర్థమవుతుంది, తత్వం బోధపడుతుంది. సమర్థించే వారి చుట్టూ ఎందుకు తత్వం బోధపడుతుంది? తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడితో మాట్లాడితే ఎప్పుడూ బోధపడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లతో చెప్తారు. సో నిజాయితీగా చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి కదా. అందువల్ల ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నట్టుగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నాకు ఎవరితో పని లేదు, ఎవరితో అవసరము లేదు, ఎన్నడూ ఎవరిని ఏది అడగలేదు. ఇక బాధ ఏంది, ఉన్నట్టు చెప్తాను. అలా ఉన్నట్టు చెప్పడం అనేది నాయకుడు ఎలో చేయాలి, వితిన్ ద పార్టీ ఎలో చేయాలి. వితిన్ ద పార్టీ నాయకుడు ఆ డెమోక్రటిక్గా ఉంటే ఖచ్చితంగా చివరి వ్యక్తి కూడా చెప్తాడు. అంటే ఒక ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ కూడా చెప్పగలగాలి. రాజశేఖర రెడ్డి గురించి చాలామంది చెప్తుంటారు, ఆయన కారులో కూర్చొని డ్రైవర్ని అడుగుతారట, ఏమనుకుంటున్నారా నా గురించి, లేదు ఒక వంట మనిషిని పిలిచి ఏమనుకుంటున్నారు అంటే తర్వాత దాన్ని విని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. సో అందుకే రాజశేఖర్ అంత సక్సెస్ఫుల్ లీడర్ కాగలిగాడు. సో అందువల్ల అందరితో మాట్లాడగలగాలి. ప్రజల మూడు,
ప్రతిసారి స్పష్టంగా లేకపోయినా అస్పష్ట చిత్రం నుంచి కూడా వాస్తవాల్ని గుర్తించగలిగేవాడే నాయకుడు. స్పష్టంగా ఉంటే గుర్తించడానికి నాయకుడు ఎందుకండి? ఎవరైనా గుర్తిస్తారు కదా. నీ ఆరోగ్య పరిస్థితులు బాగా బయటపడ్డ తర్వాత అనారోగ్యం డాక్టర్ అవసరం లేదు, పేషెంటే గుర్తిస్తాడు. అనారోగ్యం బయటపడక ముందు కూడా సిమ్టమ్స్ స్పష్టంగా లేనప్పుడు కూడా డిసీజ్ గుర్తించగలిగేవాడే గొప్ప వైద్యుడు. సిమ్టమ్స్ బయటపడ్డాక గుర్తించడం ఏంటండి? ఎవరైనా గుర్తిస్తారు, డాక్టర్ ఎందుకు, నర్సే గుర్తిస్తారు. అందువల్ల పొలిటీషియన్ షుడ్ బి వెరీ టాలెంటెడ్ డాక్టర్. సిమ్టమ్స్ కూడా బయటపడక ముందు గుర్తించగలగాలి. రైట్ సార్.